గైస్, ఈ వీడియోలో మనము సపోర్ట్ ప్రాజెక్ట్ వర్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్లో మనం తీసుకోవచ్చు, ఏ ప్రాజెక్ట్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. సో ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉండి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారో, సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ వైపు వెళ్తే లేకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీ వైపు వెళ్తే ఈజీ ఉంటుందా, ఆర్ఎల్స్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వెళ్తే ఈజీగా ఉంటుంది. సో దీని గురించి అంటే సపోర్ట్ ప్రొడక్ట్ బేస్ విచ్ ఇస్ అంటే లేకపోతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎక్కడైతే బాగుంటుంది, సో ఏది ఈజీగా ఉంటుంది, సో దీని గురించి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు చాలా మంది ఈ పెద్ద కన్ఫ్యూజన్ అనమాట, ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు కూడా దీని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వైపు వెళ్ళాలా లేకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వైపు వెళ్ళాలా అని చెప్పి. సో ఇక్కడ యాజ్ ఎ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చాలా మందికి ఇది ఉండే బేసిక్ కామన్ డౌట్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది, ఆల్రెడీ ప్రోడక్ట్లో వెళ్ళి అది బాగా సక్సెస్ అయి ఉంటుంది. దాన్ని ఎడిషనల్ అప్డేట్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఇలాంటివి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఉంటాయి. లైక్ ఫేస్బుక్ కానివ్వండి, VMware అని ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ టాప్ కంపెనీస్ కూడా మీకు అప్డేట్ చేస్తాను ఈ వీడియో. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కానీ స్టార్టప్స్ బేస్ కానీ అండ్ ఇలాంటివి డిఫరెంట్ అనేవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఉంటాయి. సో ఇక్కడ చాలా మంది ఏంటి అంటే నేను సపోర్ట్ ప్రాజెక్ట్ వైపు వేస్తే ఏంటి నా పరిస్థితి, ఈజీగా కష్టమా అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన ప్రాజెక్టు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ప్రాజెక్ట్కి దానికి ఏమైనా ఇష్యూస్ వచ్చినా అండ్ అప్డేట్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయగలగాలి. ఏమైనా టికెట్ రైజ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ L1, L2, L3 అని 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. L1 అంటే బేసిక్ లెవెల్ ఫ్రెషర్ అనుకోవచ్చు, అంటే చిన్న ఇష్యూస్ క్లియర్ చేయడానికి. L2 అంటే ఇంకొంచెం కోడింగ్ లెవెల్, అండ్ L3 అంటే అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది సార్ట్అవుట్ చేయడానికి, ఇది అనమాట ఇంకా హైయర్ స్టేజ్ అనుకోవచ్చు. సో ఇక్కడ L3 అనేది టాప్ లెవెల్. సో ఇక్కడ మన ఇది అంటే డిఫరెంట్ కంపెనీస్ నుండి లైక్ యూఎస్ కానీ యూకే నుంచి జర్మనీ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుండి డిఫరెంట్ క్లయింట్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి ఆల్రెడీ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఉండొచ్చు. ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్నప్పుడు దానికి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చూసుకునే సపోర్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏది ఈజీగా ఉంటుంది అని మాట్లాడుకునే ముందు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకున్న తర్వాత దీనికి సంబంధించిన సాలరీస్ ఎలా ఉంటాయి దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కంప్లీట్ డెవలప్మెంట్ సైడ్ అనమాట. సో ప్రోడక్ట్ని కొత్తగా డెవలప్ చేయడం కానీ ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్కి అడిషనల్ డెవలప్మెంట్ ఏమన్నా యాడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి వస్తాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ ఈజీగా ఉంటుందా మనం కెరీర్ గ్యాప్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు, లేకపోతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఈజీగా ఉంటుందంటే 100% డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఈజీగా ఉంటుంది. ఐ విల్ టెల్ యూ ద రీజన్. ఎందుకంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఎవరో బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ని దానికి ఇష్యూస్ వస్తే మనం సార్ట్అవుట్ చేయడం. డెవలప్మెంట్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది లైవ్లో ఉంటుంది. ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకా పెద్ద ఇష్యూ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే కూల్గా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఒకవేళ బగ్స్ ఏమన్నా కానీ లోకల్గానే మనం అంటే క్లౌడ్కి వెళ్ళక ముందే మనం క్లియర్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎవరన్నా ఒకవేళ ఆపర్చునిటీ ఉంటే ఇట్ డజంట్ మీన్ దట్ మళ్ళీ ఇంకా అట్లనే పట్టుకొని కూర్చోకండి. నాకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అయిపోయి నాకు జాబ్ కావాలి అలా పట్టుకొని కూర్చోకండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆప్షన్, ఏదైనా పాసిబిలిటీ ఉంటే మాత్రం ఇఫ్ యూ ఆర్ కీపింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నావు కానీ దాంట్లో నీకు లేదు ఎక్స్పీరియన్స్ రియల్ టైంలో అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కంప్లీట్గా నేను డెవలప్మెంట్ ప్రాజెక్టే నాకు కావాలి లేకపోతే నేను జాయిన్ అవ్వను, నాకు ఆ జాబ్ అయితేనే బాగుంటుంది. సో సిన్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే నేను ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నాను కాబట్టి నేను టెస్టింగ్ సైడ్ వెళ్తాను అంటారు. లేకపోతే ఇంకొకటి స్టూడెంట్ రీసెంట్గా కూడా అడిగారు, ఇన్ఫర్మేటికా మార్కెట్ షేర్ ఈజ్ 1%. దాని సైడ్ వెళ్ళాలి వెళ్ళకపోవడం అనేది మీ ఇష్టం. సో ఇవన్నీ మనం ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. సో నేను ఇది కాబట్టి ఇదే వెళ్తాను అలా కాకుండా సో మనకు ఫ్లెక్సిబిలిటీగా ఫ్యూచర్ ఏది ఉంది, ఎలాంటిది చూస్ చేసుకోవాలి అనేది ఆలోచించి ఫ్యూచర్ ఎలా ఉంది సో ఆలోచించాలి. ఇక్కడ మీరు మైల్డ్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సపోర్ట్ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు నేను ఏం చెప్పానంటే L1, L2, L3
L1 అంటే బేసిక్ థింగ్స్ అన్ని చిన్న చిన్న ఇష్యూస్ క్లియర్ చేసేవాళ్ళు. L2 అంటే ఇంకొంచెం కోడింగ్ లెవెల్ ఇష్యూస్. L3 అంటే టాప్ లెవెల్ ప్రాజెక్ట్‌లో ఏమైనా ఇష్యూస్ వస్తే, ఇంకేమన్నా ఇష్యూస్ వస్తే ఎక్కడ ఇష్యూ వచ్చింది సార్ట్ ఔట్ చేసేవాళ్ళని చెప్పి. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది మన ఎంటైర్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ సాలరీస్ విషయానికొస్తే రెండిటికి ఆల్మోస్ట్ కొంచెం ఓవరాల్‌గా అటు ఇటుగా ఒకేలా ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే మనకి అబ్రాడ్ వెళ్ళేదానికి ఈ ప్రొడక్ట్ బేస్ కంటే కూడా ఈ సపోర్ట్ ప్రాజెక్ట్స్ వీటివైతే మనకి అబ్రాడ్ వెళ్ళేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ దెన్ అంటే ఆన్ సైట్ వెళ్తారు అంటారు కదా! సో, దీనికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో, ఈజీ అంటే ఇదే ఈజీగా డెవలప్‌మెంటే ఈజీగా ఉంటుంది. సో, అండ్ ఆబ్వియస్‌లీ సాలరీస్ అనేది కొంచెం సాలరీ ఈ సపోర్ట్ ప్రాజెక్ట్స్‌లో ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అంటే కొంచెం ఇట్ మే బీ ఛాన్స్ ఉంది. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇండియాలో టాప్ ఏమేమి ఉన్నాయో ఒకసారి లిస్ట్ అవుట్ చూద్దాము. సో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, విప్రో అండ్ దెన్ టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, డెలాయిట్ అండ్ ఎంఫసిస్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఎక్కువ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉండే కంపెనీస్. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ విషయానికి వస్తే ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్ ఉంది కాబట్టి దాని మోడిఫికేషన్స్, అప్డేట్స్, మెయింటెనెన్స్ అవి చూసుకోవడానికి. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొత్తగా డెవలప్మెంట్ చేసేదానికి అలాంటి కంపెనీస్ ఏమి ఉన్నాయనుకుంటే అడాబ్ ఒకటి ఉంది, అమెజాన్, ఎండాక్స్ అండ్ ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్పి, ఇన్ఫర్మేటికా అండ్ దెన్ సేల్స్ ఫోర్స్, విఎంవేర్. సో, ఇలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో, ఆల్వేస్ మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, మనము ఏదన్నా గానీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. అండ్ దెన్ ఆలోచించిన తర్వాత చాలామంది ఏంటి అంటే దే ఆల్వేస్ హావ్ కన్‌ఫ్యూజ్డ్ మైండ్. ఏది ఒక డెసిషన్ తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా గానీ మళ్ళీ మధ్యలో వేరే వాడొచ్చి ఇంకొకటి చెప్పాడు. సో, వాళ్ళ ఫోకస్ అనేది అటువైపు షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైనా గానీ పర్సనల్ లైఫ్‌లో గానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో గానీ నీ ఫోకస్ ఏది దాని మీద మాత్రం ఉండాలి. ఇట్ డజంట్ మ్యాటర్. ఇది ఇక్కడ ఎంతో డీవియేషన్స్ వస్తాయి. ఆ డీవియేషన్స్ అన్ని దాటుకొస్తేనే లైఫ్‌లో సక్సెస్ అవుతారు. అండ్ పేషెన్స్ అండి. చాలా ఓపిక కావాలి. లైఫ్‌లో ఏదైనా కావాలి అంటే 100% ఓపిక అనేది కావాలి. చాలా మందికి ఓపిక ఉండదు. అనుకోంగానే అయిపోవాలనుకుంటారు. సో, ఇది అన్ని సార్లు అంత మంచిది కాదు. ఆలోచించి మీరు రైట్ డెసిషన్ తీసుకోండి అండ్ టైం వేస్ట్ చేయకండి. నాకు ఫెస్టివల్ ఉంది. నేను మాకు నెక్స్ట్ ఉగాది ఫెస్టివల్ అయిపోయినాక నేను మొదలు పెడతా. లేకపోతే అమావాస్య అయిపోయినాక మొదలు పెడతా. లేకపోతే ఇంకొక కొంతమంది చెప్తానే శ్రీరామనవమి. మన లైఫ్‌లో ప్రతిరోజు పండగలా ఉండాలంటే దానికి తగ్గట్లు మనం కష్టపడాలి. అండ్ ఇంతకుముందు ఎప్పుడు చూడని లైఫ్‌ని చూడాలంటే ఎప్పుడు కష్టపడే విధంగా మీరు కష్టపడాలి. ఓకే. సో, థాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited. One stop solution for all the implemented courses. Thank you.